హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు టాపిక్ 97వ ఆస్కార్ అవార్డులు 2025 గురించి తెలుసుకుందాము. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. 97వ వార్షిక అకాడమీ అవార్డు అదేనండి ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం 2025 మార్చి 3న అమెరికా లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్లో జరిగింది. ఈ వేడుకలో 2024 సంవత్సరానికి గాను ఆస్కార్ అవార్డులను విజేతలకు ప్రదానం చేశారు. కామన్ ఓబ్రియన్ హోస్ట్గా వ్యవహరించిన ఈ వేడుకలో 23 విభాగాల్లో అవార్డులను ప్రకటించారు. హాలీవుడ్ చిత్రం అనోరా 5 విభాగాల్లో అవార్డులు సాధించింది. ఉత్తమ చిత్రం, దర్శకుడు, నటి, స్క్రీన్ప్లే, ఎడిటింగ్ 97వ ఆస్కార్ అవార్డుల్లో అత్యధిక అవార్డులు సాధించిన చిత్రంగా నిలిచింది. ఆ తరువాత పీరియాడికల్ డ్రామా ది బ్రూటలిస్ట్కి 3 అవార్డులు, ఉత్తమ నటుడు, సినిమాటోగ్రఫీ, ఒరిజినల్ స్కోర్ అవార్డులు దక్కాయి. అనోరా చిత్రంలోని నటనకు ఉత్తమ నటిగా మైకీ మాడిసన్ అవార్డు అందుకున్నారు. ఈ చిత్రంలో మైకీ మాడిసన్ వేశ్యగా నటించారు. మొదటిసారి ఆస్కార్ బరిలో నిలిచిన ఈమె అవార్డును సొంతం చేసుకొని చరిత్రలో నిలిచింది. అదేవిధంగా అనోరా చిత్ర దర్శకుడు సీన్ బేకర్ లాస్ ఏంజల్స్లో ఆస్కార్ వేదికపై ఒకేసారి 4 అవార్డులు అందుకున్నాడు. అనోరా సినిమాకు గాను ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఒరిజినల్ స్క్రీన్ ప్లే, ఫిల్మ్ ఎడిటింగ్ విభాగాల్లో సీన్ బేకర్కు 4 అవార్డులు దక్కాయి. ఆస్కార్ చరిత్రలో ఒకే సినిమాకి 4 అవార్డులు సాధించిన తొలి వ్యక్తి సీన్ బేకర్ కావడం విశేషం. ది బ్రూటలిస్ట్ చిత్రంలోని నటనకు గాను హాలీవుడ్ కథానాయకుడు ఆడ్రియన్ బ్రాడీ ఉత్తమ నటుడు పురస్కారం గెలుచుకున్నారు. ఆడ్రియన్కు ఇది 2వ ఆస్కార్ అవార్డు. 2023లో వచ్చిన ది పియానిస్ట్ చిత్రానికి ఉత్తమ నటుడిగా తొలి ఆస్కార్ అందుకున్నారు. అలాగే ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో వికెడ్ సినిమాకు గాను పాల్ తేజ్వేల్ ఆస్కార్ అవార్డును అందుకున్నారు. ఈ విభాగంలో అవార్డు అందుకున్న తొలి నల్ల జాతీయుడు పాల్ కావడం విశేషం. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో బ్రెజిల్ చిత్రం ఐ యామ్ స్టిల్ హియర్ అవార్డు సాధించింది. తద్వారా అవార్డు సాధించిన తొలి బ్రెజిల్ చిత్రంగా నిలిచింది. అలాగే లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో పోటీ పడిన భారతదేశ చిత్రం అనుజకు పురస్కారం దక్కలేదు. ఈ విభాగంలో డచ్ ఫిల్మ్ ఐ యామ్ నాట్ ఏ రోబో అవార్డును కైవసం చేసుకుంది. అలాగే 23 విభాగాల్లో అవార్డులు సాధించారని చెప్పాం కదా, వాటి గురించి ఒకసారి లైన్గా చూద్దాము. 97వ ఆస్కార్ అవార్డుల విజేతల వివరాలు.